జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ మరియు కోడిమ్యాల పోలీసులు 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులను వలవేసి పట్టుకున్నారు. వీరు గత కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్ముతున్నారు. ఇక కోడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, చెలగలకు చెందిన నవీన్, గంగాధరంకు చెందిన వంశీలు నాగపూర్ నుండి గంజాయి తీసుకుని వచ్చి అమ్ముతున్నారు. జగిత్యాలకు చెందిన రణధీర్, అమర్నాథ్, మల్లికార్జున అమ్ముతుండగా జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు. ఈ సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, అలాగే పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు జగిత్యాల కోడిమ్యాల ఎస్ఐలు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ గాంజా అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ ప్రకారం కోడూరులో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే గుండు ప్రశాంత్, ఇతడు సన్ ఆఫ్ మోగ్లీ, 22 సంవత్సరాలు, కోడూరు విలేజ్. తర్వాత బాలె నవీన్, ఇతడి తండ్రి పేరు రవి, తాటిపల్లి విలేజ్, మలయాళ మండలం. వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ చేసి చేయడానికి తయారు చేస్తుంటారు. మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర 2 కిలోల గాంజా దొరుకుతుంది. 2 కిలోల గాంజా దొరికితే ఇంకొకతను వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు, వెంకటాయపల్లి, గంగాధర మండలం. ఈ ముగ్గురు కలిసి ఒక ముఠా ఏర్పడతారు. ముఠా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు 2 కేజీస్ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర, అదే కొత్తపల్లి, కరీంనగర్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు చొప్పదండి, గంగాధర, జగిత్యాల, కరీంనగర్ ఏరియాలో దాదాపు ఒక 20-30 మందికి వీళ్ళు సప్లై చేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్. దాని మీద పోయి రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికింది. వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కు సంబంధించిన 3కి అమ్మిండ్రు అని ఇన్ఫర్మేషన్ తోటి మన టౌన్ సిఐ కరుణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ఆవునూరి రణధీర్, ఇది శివంపేట, లింగంపేట, జగిత్యాల్, మరియు ఆకుల అమర్నాథ్, మున్నూరు కాపు, తులసినగర్, జగిత్యాల్. తర్వాత కాగితం మల్లికార్జున్, ముదిరాజ్, తులసినగర్, జగిత్యాల్. వీళ్ళు ముగ్గురు అంతకుముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాంజా దాదాపు ఒక 1/4 కిలో గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ